If you fail them, I just want to share some valuable. Be financially independent. Financially independent means what? How to get a job after your degree. And always try to be best version of yourself. Surround yourself with positivity vibrations తో ఉండాలి. ఎప్పుడు కూడా నెగటివ్ గా ఆలోచించకూడదు. యంగ్ డైనమిక్ స్టూడెంట్ అంటేనే బీ పాజిటివ్. ఓకే, టేక్ రిస్క్ అండ్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. రిస్క్ అండ్ ఛాలెంజ్ సాధించలేరు. ఆల్రెడీ మీకు తెలుసు, మీరందరూ బాగా రిస్క్ చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్. స్టే క్యూరియస్ అండ్ కీప్ లెర్నింగ్. బీ కైండ్ అండ్ కంపాషనేట్. ఐ ఎంకరేజ్ యు టు ఎంబ్రేస్. ఎప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చునేవాళ్ళు, ఈరోజు అందరూ మెడల్స్ కూర్చున్నారు కింద. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కరిని చూస్తే షాక్ అయినా, మేడం ఏంది ఇవాళ ఇంతమంది మేడం కనబడుతున్నారు అనుకొని తీక్షణంగా చూస్తే అప్పుడు అర్థమైంది, అరే వీళ్ళంతా పిల్లలు కదా, ఇవాళ వాళ్ళ రోజు కదా, ఎంత ఎంతూజియాజం, ఎంత సిల్గా కనబడుతున్నారు మీరంతా రంగురంగుల అరుగుల. ఇంద్రధనస్సు మీకు తేడా లేదు అసలు. నేను ఒకటే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు 2 సంవత్సరాలు చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై 3వ సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇక్కడ చదువుతూ ఇంకా కొద్ది రోజుల్లో మీరు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. అది ఉద్యోగం కోసం కావచ్చు, పై చదువులు కావచ్చు, మీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మ్యారేజ్ అనే పెళ్లి పేరుతో కావచ్చు. మీరు రాబోయే రోజుల్లో సమాజంలో నివసించే వ్యక్తులుగా మీరు బయటికి పోబోతున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ మీకు చదువుతో పాటు సంస్కారం, సభ్యత, విలువ, ప్రవర్తన, మీరు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అన్నీ మీకు చెప్పి అనుకుంటున్నారు. అవన్నీ మీరు నేర్చుకున్నారు ఇక్కడ చదువుతో పాటు. రేపు